గుంటూరు అంబటి అపార్ట్మెంట్స్ ఇప్పుడు ఈ గొడవ రోజు రోజుకి కూడా ముదిరిపోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఆరోపణలతో జీఎంసీ అధికారులు చర్యలు ప్రారంభించారు. గుంటూరులోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ సోదాలు నిర్వహించారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ పై ఆరోపణలు వచ్చాయని అనుమతులు ఉన్నా పలుసార్లు నిర్మాణ ప్లాన్ మార్చేశారు అన్న అంశాలు తమ దృష్టిలోకి వచ్చాయన్నారు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాస్. అన్ని అంశాలని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు ఆయన. అనుమతులు అంటే 2015లో స్టార్ట్ అయింది ఇది ప్రాసెస్. 2015లో 5 ఫ్లోర్స్కి ఆఫ్టర్ గెట్టింగ్ రైల్వే ఎన్ఓసి దే హ్యావ్ స్టార్టెడ్. బట్ సబ్సిక్వెంట్గా మా మోడిఫికేషన్స్ తోటి ప్రాసెస్ నడుస్తూ ఉంది. నడిచే క్రమంలో కొన్ని రివైజ్డ్ ఎన్ఓసిస్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 2015లో స్టార్ట్ చేసినటువంటి మేనేజ్మెంటు సబ్సిక్వెంట్గా కూడా మేనేజ్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అయిన క్రమంలో ఆ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారా లేదనేది ఒకసారి చూసుకోవాలి. అట్లనే ఎవరైతే ఎన్ఓసి ఇచ్చే అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా చేంజ్ అయిన మేనేజ్మెంట్ తోటి వాళ్ళు సబ్సిక్వెంట్గా ఎన్ఓసి రివైజ్డ్ ఎన్ఓసి ఇచ్చారనేది కూడా చూసుకోవాలి. ఇవి చూసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఇట్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్, అండర్ వెరిఫికేషన్. సో ఇదంతా అయిన తర్వాత దీని మీద ఒక కంక్లూజన్కి రావడం జరుగుతుంది. తమ అపార్ట్మెంట్స్ కి అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటున్నారు అంబటి మురళి. యాజమాన్యం మారినందున అనుమతులు వర్తించవని అధికారులు అంటున్నారని, సర్వే నెంబర్ పై అనుమతులు తీసుకున్నామని అంటున్నారు ఆయన. యాజమాన్యం మార్పుతో సంబంధం లేదన్నారు. నాపై పోటీ చేసి గెలిచినటువంటి ధూళిపాళ నరేంద్ర గారు గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టు మీద అనుమతులు లేకుండా అక్రమంగా కట్టాను అని ఆరోపణలు చేయడం జరిగింది. దానికి డిపార్ట్మెంట్ వారు ఎప్పుడు చేస్తున్నట్లుగానే తనిఖీలు ఇంతకుముందు తనిఖీలు చేశారు గత 2 రోజుల క్రితం. ఈ రోజున గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్గా వచ్చి ప్రతి సెట్ బ్యాక్ని హైట్ని వారు ఫిజికల్గా మెజర్ చేయించడం జరిగింది. అయితే కొన్ని ఎన్ఓసీలు అక్కడక్కడ నేమ్ చేంజ్ లేదనేది వారి దృష్టికి వచ్చినట్టుగా చెప్పారు. అలా ఉన్న ఏమైనా కూడా డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో తిరిగి వారికి మేము సబ్మిట్ చేస్తాం. అన్ని అనుమతులు కూడా రూలుకు లోబడే ఉన్నాయి కనుక అన్ని అనుమతులు దీనికి వర్తిస్తాయనేది అందరూ ఒప్పుకుంటున్నటువంటి సత్యం. దీనికి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి కట్టవలసినటువంటి యాజ్ ఆన్ టుడే 1 రూపీ కూడా నాకు తెలిసినంతవరకు పెండింగ్ ఫీ లేదు. రొటీన్గా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ కడుతున్న బిల్డింగ్లో ఏమన్నా షార్ట్ ఫాల్స్ పేపర్స్ ఉంటే వారు అడిగితే అవి నేను సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వారికి తెలియచేశాను.